నిజాయితీ. అది ఒక చిన్న గ్రామం. అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఆ గ్రామానికి సర్వే చేయడానికి ఓ ఇంజనీరు వచ్చి తన పని పూర్తి చేసుకుని రాత్రికి గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంజనీరు తన బ్యాగు నుండి 2 కొవ్వొత్తులు తీసి వెలిగించి లెక్కలు వ్రాసుకున్నాడు. తర్వాత ఆ కొవ్వొత్తులు ఆర్పి మరో 2 కొవ్వొత్తులు బ్యాగు నుండి తీసి వెలిగించి పుస్తకం చదవసాగాడు. అది గమనిస్తున్న గ్రామ పెద్ద, అయ్యా, ముందు వెలిగించిన కొవ్వొత్తుల వెలుగులోనే ఈ పుస్తకం కూడా చదవొచ్చు కదా, దాన్ని ఆర్పి వేరేదాన్ని ఎందుకు వెలిగించారు అని అడిగాడు. అందుకు ఆ ఇంజనీరు, మొదట వెలిగించిన కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చినవి. దాని వెలుగులో ప్రభుత్వ పనులు చేశాను. ఇప్పుడు నా ఆనందం కొరకు నా సొంత కొవ్వొత్తులు వెలిగించి చదువుతున్నాను అన్నాడు. ప్రభుత్వ సొమ్ము కాజేయాలని చూసేవారే ఎక్కువగా ఉంటారు. కాని ఇతనెంత నిజాయితీగా ఉన్నాడని ఆ ఇంజనీరు వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రామ పెద్ద. ఇంతకీ ఆ ఇంజనీరు ఎవరో తెలుసా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఎన్ని ఒత్తిడులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా నిజాయితీతో జీవించడం. ఏ పరిస్థితిలోనూ మన పని, బాధ్యతలు మరియు మన లక్ష్యాలకు నిబద్ధత మనకు నిజమైన గౌరవాన్ని అందిస్తాయి. ప్రభుత్వ సొమ్మును తమ ప్రయోజనాల కోసం ఉపయోగించక నిష్కళంకమైన విధానంలో తన పని చేసి సొంత ఆనందాన్ని పొందటం నిజాయితీకి, ఆత్మగౌరవానికి చిహ్నం. అందుకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎందరికో మార్గదర్శి అయ్యారు. నిజాయితీ, చిత్తశుద్ధి మరియు బాధ్యతాయుతమైన పనులు మన జీవితంలో గొప్ప మార్గదర్శకాలు.